ఇప్పుడు నకిలీ మద్యం డంపులు రాష్ట్ర వ్యాప్తంగా బయటపడుతున్నాయి. మీ మీద కూడా లిక్కర్ కేసులు, మీ పార్టీ నాయకుల మీద కూడా లిక్కర్ కేసులు నమోదయ్యాయి. ఒక 12 మందిని అరెస్ట్ చేశారు. ఒక 5గురు బెయిల్ మీద బయటకొచ్చారు. ఇంకా నడుస్తున్నాయి. ఈ నకిలీ మద్యం డంపులు బయటపడటం వల్ల లిక్కర్ కేసులు డైల్యూట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే మేము ఎదురుదాడి వాళ్ళకి మేము కూడా మాట్లాడటానికి వైసీపీకి అస్త్రం దొరికిందని అనుకుంటున్నారా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారం చేసింది ఎవరు? గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగులు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి గోడౌన్ నుంచి మద్యం షాపుకి వెళ్ళేది. మద్యం షాపు టైం టు టైం, మార్నింగ్ ఓపెనింగ్ నుంచి ఈవినింగ్ క్లోజింగ్, ప్రాంప్ట్ టైమింగ్లో సేల్స్ జరిగేవి. మీరు కానీ ఒక్కసారి గమనించినట్లయితే ఈ విధానం చాలా గొప్పగా ఉందని కేంద్ర వ్యవస్థలు కితాబిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వం మద్యాన్ని నడపడం వలన నకిలీ మద్యానికి అవకాశం లేకుండా పోయింది. బెల్ట్ షాపుల నిర్వహణ చేయవలసినటువంటి పరిస్థితి కానీ అవకాశం కానీ గవర్నమెంట్ నిర్వహిస్తుంది కాబట్టి ఛాన్స్ లేకుండా పోయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఆ డబ్బంతా కూడా బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అయింది. దీనిలో స్కామ్ ఎలా జరుగుతుంది? ఒకవేళ స్కామ్ జరుగుంటే 2014 నుంచి 19 వరకు ప్రభుత్వ ఖజానాకి చేకూరినటువంటి ఆదాయం, మీరు సేల్ ఎంత చేశారు, ఎంత డబ్బు మీరు అకౌంట్లో వేశారు, మీరు బార్కి ఎంత లైసెన్స్ తీసుకున్నారు, డబ్బు ఎంత డిపాజిట్ అయింది, ఒక్కసారి అవి బయట పెట్టండి. 14 నుంచి 19 వరకు అయినటువంటి సేల్స్కి వచ్చినటువంటి ఆదాయానికి మీరు పోలిస్తే 2019 నుంచి 24 వరకు అయిన సేల్కి ఆదాయానికి విపరీత వ్యత్యాసం ఉంటుంది. సేల్ ఏమో మా ప్రభుత్వంలో తగ్గాయి, బెల్ట్ షాపులు సంపూర్ణంగా నిషేధించబడ్డాయి. ఎక్కడా కల్తీ మద్యంతో సింగిల్ చనిపోవడాలు కానీ లేకపోతే హత్యలు జరగడాలు కానీ అనారోగ్య సమస్యలు రావడం కానీ ఎక్కడా జరగలేదని ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు అయినా కూడా 30,000 మంది చచ్చిపోయారని తప్పుడు నివేదికల్ని వీరు పత్రికల ముందు, మీడియా వ్యవస్థల ముందు మాట్లాడారు. మాట్లాడినటువంటి వారికి ఎన్సీఆర్బీ రికార్డు, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి దానిలో ఎక్కడా కూడా ఏపీలో సింగిల్ మరణం జరగలేదు, సింగిల్ కల్తీ మద్యం అమ్మకాలు జరగలేదని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్ట్ చేయడమే పరమావధిగా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాడు కాబట్టి, తప్పులు చేసి దొంగతనాలు చేసి అక్రమాలు చేసి అడ్డగోలుగా దోచుకొని తెలుగుదేశం నాయకులు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ బురదని వైఎస్ఆర్సీపీ మీద చల్లాలి. కాబట్టి మద్యం కుంభకోణం అనేటటువంటి ఒక దాన్ని బయటికి తీసుకురావాలి. దీనిలో తప్పు జరిగింది అనేటటువంటి తప్పుడు ప్రచారాన్ని చెయ్యాలి. ఆ ప్రచారం అటు జరుగుతూ ఉంటుంది, ఇటు కల్తీ మద్యాన్ని అమ్ముకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి టిక్కెట్ ఇచ్చినటువంటి వాళ్ళ పార్టీ నేత తంబళపల్లిలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని నడుపుతూ పట్టుబడితే, లేబుల్స్ దొంగ స్టిక్కర్స్ పట్టుబడితే, ఇక్కడ స్పీకర్ గారి నియోజకవర్గంలో పట్టుబడితే, ఇక్కడ కృష్ణా జిల్లాలో కల్తీ మద్యం పట్టుబడితే, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనడానికి సిగ్గుండొద్దు. ఈ రోజు వరకు మీరు ఇంతమందిని అరెస్ట్ చేశారు కల్తీ మద్యం కుంభకోణం కేసు అని. ఎక్కడన్నా రూపాయి ట్రాన్సాక్షన్ చూపించగలిగారా? ఏ ఫ్యాక్టరీ నుంచి అన్నా డబ్బు తీసుకున్నట్టుగా, చేతులు మారినట్టుగా చూపించగలిగారా? ఏ ఒక్కరి మీద నేరం నిరూపితమైందా? ఇంతమందికి బెయిల్స్ వచ్చినప్పుడు బెయిల్స్లో హైకోర్టు, బెయిల్స్లో కోర్టు ఇచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటలు, ఆ బెయిల్ ఇచ్చే సందర్భంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తే ఇలాంటి కుంభకోణమే జరగలేదు, స్కామే లేదు దీనిలో అని స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ నిజంగా ఆ విధానం తప్పై ఉంటే చంద్రబాబు నాయుడు గారు సేమ్ విధానాన్ని మొన్నటి వరకు ఎందుకు కంటిన్యూ చేశారు? అవే బ్రాండ్లను ఎందుకు కంటిన్యూ చేశారు? అవి ఒకవేళ కల్తీ మద్యం బ్రాండ్లు అయితే, అదొకటి తప్పుడు విధానము అయితే మీరు ఎందుకు కంటిన్యూ చేశారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము అమ్మినప్పటికి ఈ రోజుకి ఆ బ్రాండ్, ఫలానా బ్రాండ్ ఆ రోజు 50 రూపాయలు ఉంది, ఈరోజు అది 40 రూపాయలు ఉందని చూపించగలుగుతారా? ఎక్కడన్నా రేట్లు తగ్గాయా? 4 బ్రాండ్లను తీసుకొచ్చేసి ఆ బాటిళ్ళని షాపుల్లో పెట్టి వందల సంఖ్యలో నకిలీ మద్యం కింద నుంచి టేబుల్ నుంచి వచ్చేసి ఆ షాపుల్లో అమ్ముడవుతున్నాయి. ఇవాళ పట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ షాప్ తెలుగుదేశం నాయకుడిది, ఫ్యాక్టరీ తెలుగుదేశం నాయకుడిది.
అమ్ముతుంది తెలుగుదేశం నాయకుడు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా పర్మిట్ రూమ్స్, మద్యం ఏరులై పారుతుంది. కానీ ఎక్కడా కూడా ఆదాయం పెరగట్ల. ఆదాయం ఏమో తగ్గిపోతుంది ప్రభుత్వంది, మద్యం సేల్స్ ఏమో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది స్కామ్ కి అవకాశం ఉన్నటువంటి విధానమా, ప్రభుత్వం నడపడం అవకాశం ఉన్నటువంటి విధానం? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరేమో దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి మీరు చేయలే, అంటే మీ ఫెయిల్యూర్ అది. ఇప్పుడేమో ఫెయిల్యూర్ కాదు, మద్యం డంపులు బయటపడు, ఫెయిల్యూర్ కాదు. తమరు గమనించాలి, బెల్ట్ షాపుల నిర్మూలన మా యొక్క బాధ్యత అని చెప్పాం, నిర్మూలించాం. పర్మిట్ రూమ్స్ నిర్మూలించాం. సేల్స్ గణనీయంగా దాదాపుగా 40% సేల్స్ తగ్గించాం. మద్యాన్ని సంపూర్ణంగా చెయ్యాలనేటటువంటి ఆలోచనతోటే మేము చెప్పాము. దాదాపుగా 40% సేల్స్ తగ్గించాం. లిక్కర్ని ఎక్కడ అర్ధరాత్రి అపరాత్రి గుడుల దగ్గర బడుల దగ్గర అందుబాటులో లేకుండా చేశాం. చాలా వరకు సేల్స్ తగ్గాయి. నేను అదే మీకు చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినటువంటి సేల్ అయిన క్వాంటిటీ ఎంత, వచ్చిన ఆదాయం ఎంత చూడండి. ఇవాళ మీరు చెప్తుంది కండిషన్ సప్లై అని చెప్తున్నారు. మద్య నిషేధం అంటే మద్య నిషేధించాలి సార్. నిషేధం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకుందా? తెలుగుదేశం పార్టీని లాక్కున్నప్పుడు మద్య నిషేధం అమల్లో ఉంది, దాన్ని ఎత్తేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తికి కొంతన్నా జ్ఞానంతో మాట్లాడాలి కదా. మద్యపానాన్ని ఎత్తేసిందే చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ దాని గురించి మాట్లాడే హక్కు తనకుందా? అదే వాళ్ళ పార్టీకి ఉందా? మీరు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ విమర్శలు ఆరోపణలు విమర్శ కాదండి, వాళ్ళ పార్టీలో మద్యపాన నిషేధం అనేటటువంటి దాని మీదే వాళ్ళ అధికారంలోకి వచ్చారు. రామారావు గారి అధ్యక్షతన, జనం ప్రాణాలు పోతున్నాయి. రామారావు గారి అధ్యక్షతన మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి రామారావు గారి దగ్గర నుంచి పార్టీని గుంజుకొని ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు. మద్యపాన నిషేధం గురించి తనకెక్కడ అడిగే అధికారం? మేము తగ్గించాం, గర్వంగా చెప్తాం. బెల్ట్ షాపులు నిర్మూలించాం, గ్రామాలలో మద్యం దుకాణాలు లేకుండా చేశాం, అర్ధరాత్రి మద్యం దొరకకుండా చేశాం, పేదవాడికి మద్యాన్ని దూరం చేశాం, మద్యం ధరల్ని అందుబాటులో లేకుండా కూడా చేశాం. వాళ్ళ సిగరెట్ ఉంది, సిగరెట్ మీద రాసి ఉంటుంది, కానీ సిగరెట్ కొని తాగేవాడు ఉంటాడు ఖచ్చితంగా. సో పక్క రాష్ట్రాలకు పోయి కూడా తెచ్చుకొని తాగేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎంతో కొంత తప్పు జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించింది అని చెప్పటానికి బలంగా మేము చెప్పగలుగుతున్నాం. సేల్స్ విపరీతంగా 40% తగ్గించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ సేమ్ టైం ఆదాయాన్ని పెంచాం. ఆ ఆదాయం అంతా ఎక్కడికి వచ్చింది? ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. ఆ చేసిన సేల్స్ ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి చేశారు, ఉద్యోగాలు వచ్చాయి. సో దానిలో కూడా పారదర్శకతని మేము ప్రదర్శించాం. సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గనుల శాఖలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచ్చలవిడిగా గతంలో గనుల శాఖలో నియంత్రణ లేకుండా లక్షల టన్నులు తవ్వుకొని తీసుకెళ్ళిపోయేవారు గ్రానైట్. అది పేమెంట్ మాత్రం తక్కువ కట్టేవారు. అది లేకుండా ఒక క్రమ పద్ధతిలో గనుల్ని కేటాయించేసి ఒక ప్రైవేట్ సిస్టమ్ తీసుకొచ్చేసి ఆ గనుల యొక్క సీనరేజ్ కంట్రోల్ చేయటానికి మేము ఒక విధానం తీసుకురావడం వలన విపరీతంగా గనుల శాఖలో ఆదాయం పెరిగింది. లాస్ట్ ఇయర్ దాదాపు 450 కోట్ల రూపాయలు గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చినట్లుగా చెప్పారు. 450 కోట్లు గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చేటటువంటి వ్యవస్థ ఉండగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేసింది? ప్రకాశం జిల్లాని మొత్తాన్ని AMR అనేటటువంటి సంస్థకి అప్పచెప్పేసింది. భూమి మీద పూర్తి హక్కుని, ప్రభుత్వ భూమి మీద పూర్తి హక్కుని ప్రైవేట్ వారికి కట్టబెట్టేసింది. కట్టబెట్టేస్తే ఇవాళ మట్టి తీసుకోవాలి అంటే కప్పం కట్టాలి, ఇసుక తీసుకోవాలంటే కప్పం కట్టాలి. గ్రానైట్ దగ్గర ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి కంకర్ మిషన్ దగ్గర, ప్రతి గ్రానైట్ కటింగ్ మిషన్ దగ్గర, క్వారీల్లో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడానికి 100 చెక్ పోస్టులను పెట్టారు. ఓన్లీ ప్రకాశం జిల్లాలో వాళ్ళు వసూలు చేస్తుంది ఎంతో తెలుసా? ఇప్పుడు సరాసరి రోజుకి 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రానైట్ ఫ్యాక్టరీ మూతపడ్డది. మీరు ఒక్కసారి చూడండి ఈ ప్రభుత్వం విధానం ఎలా ఉంటుందో. ఇది ఎవ్వడు బయట పెట్టాడు, ఇది ఏ పేపర్లో రాదు, ఇది ఏ మీడియా వ్యవస్థలో రాదు. సాక్షిలో రాస్తే సాక్షి మీద పడిపోతారు.
అంటే దోచుకోవటానికి ఎక్కడ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటుంది కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వం. మరకలేసేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1100 కోట్లు చెల్లించే విధంగా 2 సంవత్సరాలకు వారికి టెండర్ ఇచ్చారు. ఆల్రెడీ 900 కోట్లు గవర్నమెంట్కి వస్తుంది. ఇవాళ కొత్తగా వాళ్ళకి ఇస్తుంది ఎంత? 200 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. కానీ వాళ్ళు వసూలు చేస్తుంది ఎంత? ప్రతి చిన్న నిర్మాణానికి మట్టి తీసుకెళ్లాలంటే వీళ్ళకి డబ్బు కట్టిపోవాలి. గతంలో అది లేదే. గతంలో ఎక్కడ కంకర్ మిషన్ల మీద సీనరేజ్ వసూలు చేయలేదే. కంకర్ మిషన్ మీద ఇవాళ ఒక కంకర్ లోడు తీసుకెళ్ళాలి అంటే ఫ్యాక్టరీలో 7,000కి అమ్మితే 5,000 రూపాయలు వీళ్ళకి కట్టాలి. అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు ఉపయోగించి మనుషులు పనిచేసి క్రషర్ ముడి సరుకు తెచ్చి దాన్ని సరుకుగా మారిస్తే 7,000 ఖర్చు అవుతుంటే వీళ్ళు కేవలం అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని 5,000 వసూలు. ఇది గనుల శాఖలో నిర్వహిస్తున్నటువంటి వ్యవహారం. ఇసుక ఉచితం కదా, మరి ఇసుక నువ్వు టన్నేజీ ఎందుకు పెడుతున్నావు? టన్నుకి డబ్బు ఎందుకు కట్టాలి? ఉచిత ఇసుక ఇస్తానన్నావు కదా, మరి టన్నేజ్ ఎందుకు వచ్చింది? మళ్ళీ ఎక్కడన్నా ఉచితంగా ఇసుక ఒక్క కుటుంబానికి అందిన సందర్భం ఉందా? ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా ఇసుకని డంప్ చేస్తూ టన్ను మీద 500 రూపాయల నుంచి 600 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఖజానాన్ని తెలుగుదేశం నాయకులకు కట్టబెడుతూ ₹1 ప్రభుత్వ ఖజానాకి రాకుండా 100 కోట్లు తరలించేస్తున్నారు. ఇదంతా ఎలా? మరి ఈ కంట్రోల్ ఎలాగా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి 2,75,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కనపడదు. ఆ డబ్బు ఇప్పుడు చంద్రబాబు గారు ఇవ్వకపోతే అడిగే నాదుడు ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు తగిన సమయం వస్తుంది అని అడిగితే దాని మీద విషం చిమ్ముతారు.